సుమారు 5,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం. అటువంటి గోడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్. ఇప్పటికే మాకు వచ్చిన లెక్క 243 మెట్రిక్ టన్నులు, అంటే 4,840 బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో ఎవరు మనని ప్రశ్నించలేరు, ఎవరు మన అడగరు, లెక్కలతో మనకు సంబంధం లేదు, ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత కూని చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం 100% ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులు వేస్తున్నాం ముందుకి. ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా, వ్యవస్థల్ని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం. కానీ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు ఎవరు కూడా ఊహించలేని విధంగా వీళ్ళు మార్చారు. అంటే ఒక గోడౌన్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు, కుటుంబం ఈ విధంగా వాళ్ళు కేవలం ఈ రోజున డీడీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ కేసు ఆగదు. ముందు వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చారు డీడీలు, మళ్ళీ హడావుడిగా ఏ రోజైతే ఇన్స్పెక్షన్ జరిగిందో 16వ తారీఖున ఆ రోజున మళ్ళీ ₹70 లక్షల 56,800 డీడీలు మళ్ళీ సమర్పించారు. అంటే ₹1,70,56,800 డీడీలు వీళ్ళు ఆల్రెడీ సమర్పించారు. ఖచ్చితంగా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వివరాలన్నీ బయటకు వస్తాయి. ఇది రావాలి కూడా, ఎందుకంటే ఇది వ్యక్తులు ఎవరనే కాదు, ఇక్కడ వ్యవస్థలో మనం ప్రక్షాళన జరపాలి, మార్పు తీసుకురావాలి. అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు గతంలో వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల గురించి బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బెదిరిస్తున్నారు. కంప్లైంట్లు తీసుకెళ్ళి కేసులు పెట్టమంటే ఏ విధంగా అదే అధికారులు ఈ రోజున వణికిపోతున్నారో మీరే చూశారు. ఖచ్చితంగా ఈ ₹2,23,00,000 ఏదైతే ప్రాథమికంగా మేము నిర్ధారించాము ఈ రోజుకి, ఇంకా లోతుగా వెళ్లాల్సిన అవసరం ఎందుకుందని అంటున్నానంటే మొత్తం స్టాక్ రిజిస్టర్స్ కూడా వీళ్ళు ట్యాంపర్ చేశారు. అసలు ఒక లారీ వెయి బ్రిడ్జ్నే వీళ్ళు ట్యాంపర్ చేశారంటే మీరు ఊహించుకోవాలి ఏ విధంగా జరుగుతుందో కార్యక్రమం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, డెఫినెట్గా ఇంకా వివరాలు వస్తాయి బయటికి. దయచేసి నేను మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా లాజికల్ కంక్లూజన్ ఉంటుంది ఈ కేసుకి. ప్రతి అడుగు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఏనాడు కూడా ఆ పొరపాటు చేయకుండా సహకరిస్తాం. ఇన్వెస్టిగేషన్లో నిమగ్నమైన పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ సిబ్బంది, పౌర సరఫరాల సిబ్బంది ముగ్గురు కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తోటి ఎందుకు ఈ పర్టికులర్ గోడౌన్లో ఈ విధంగా జరిగింది అని నిర్ధారించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. యాజమాన్యం ఎవరైనా అవ్వనండి, దాని వెనుక ఎవరైనా ఉండండి, కానీ అంతిమంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఖచ్చితంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. జేఎస్ వేర్ హౌస్ అని శ్రీమతి పేర్ని జయసుధా గారిదండి, వారు దీనికి ఓనర్స్. దీనికి దాని పక్కన ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని.
ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ